మన తెలుగు సినిమా కామెడియన్ ఆలీ గారి ఈ మధ్య ఒక యాడ్ ఏదో చేశారు సోప్ గురించి. దాంట్లో చక్కగా పంచె అది కట్టుకొని టవల భుజాన వేసుకొని సోపుకి అలా పూజ చేస్తూ సరదాగా కామెడీగా సోపు కూడా మనము బాడీ క్లీన్ చేసేసుకునే ఒక సాధనం కాబట్టి దానికి పూజ చేస్తే తప్పేంటి అన్నట్లుగా ఒక చిన్న కామెడీ యాడ్ ఏదో చేశారన్నమాట. ఇక ఆ కామెడీ యాడ్ చూసి మన ఉన్మాదులు రెచ్చిపోయి, చూసారా వీడు ముస్లిం కాబట్టి హిందూ ఆచారాలను ఏ విధంగా విమర్శిస్తున్నాడో, వెటకారం చేస్తున్నాడో అని మొదలెట్టేశారు గ్రూపుల్లో. ఈ దరిద్రపు వాట్సాప్ గ్రూపుల్లో ఆరంభంలో ఒక 35-40 గ్రూపుల్లో ఉండేదాన్ని నేను ఈ చెత్తంతా బురకెక్కించుకునేదాన్ని. ప్రతి చిన్న విషయానికి హిందుత్వానికి ఏదో అయిపోతుంది అనేసి గొడవ చేయడం. నేను అలాగే ఉండేదానండి ఆరంభంలో. ఈ ఇష్టదరిద్రపు గ్రూపుల్లో నుండి మొత్తంలో నుండి బయటకు వచ్చేసాను నేను ఈ మధ్యకాలంలో. హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నాను నేను. ప్రతి చిన్న విషయానికి గ్రూపుల్లో పెట్టేసి మళ్ళీ స్కానర్లు పెట్టేస్తారు. హిందుత్వ పరిరక్షణ కోసం డబ్బులు ఇవ్వండి. ఎవరెవరు ఏం చేసినా దేశంలో నలుమూలల చిన్న చిన్న వీడియోలు తీసో లేదంటే ఒక పోస్ట్ రెడీ చేసేసో పక్కన స్కానర్ పెట్టుకుంటారు. మేము పోరాడతాం, డబ్బులు ఇవ్వండి. ఇదే జాతర. వీళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ పంచ, షట్టు, కండవ అనేది హిందువులు కాదు, భారతీయులు ఎవరైనా సరే ధరించే వస్త్రము, భారతీయ సాంప్రదాయము, భారతీయులుగా బ్రతికి ఎవరైనా వేసుకోవచ్చు. అది ఈ విషయం ఉన్మాదులు అర్థం చేసుకోవాలి. ఇలాంటి విషయాల గురించి, చిన్న చిన్న విషయాల గురించి కూడా రచ్చ చేసేసి మతాల రంగులు పులిమి జనాలకు మనశ్శాంతి లేకుండా దిక్కుమాలిన తమ్మునేసి పెట్టి నానా గోళ చేసి ఆ తర్వాత డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. మాకు డబ్బులు ధర్మాన్ని కాపాడుతున్నాం మేము. దిక్కుమాలిన వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆలీ గారు, అతని భార్య, వారి కుటుంబం హిందువులకి ఎంత సేవ చేశారో, హిందువుల పండుగలు వచ్చినప్పుడు వారి కుటుంబం ఎంత బాగా స్పందిస్తుందో అంత బాగా హిందూ కుటుంబం కూడా స్పందించదండి. జుబేదా ఆలీ గారి శ్రీమతి గారి ఛానల్ ఎప్పుడైనా చూడండి మీరు. హిందువులు కూడా ఏడుస్తారండి, అంత సేవ చేస్తూ ఉంటుంది ఆవిడ. ఉదాహరణకి ఒక వీడియో చూపిస్తాను మీకు. హాయ్ ఎవ్రీవన్, నేను వినాయక చవితికి పాల తాలికలు మా ఇంట్లో అందరం కలిసి చాలా ఇష్టంగా ప్రేమతో చేసామండి. ఈ వ్లాగ్ లైవ్ అయిన తర్వాత చాలామంది నాకు కామెంట్స్లలో మీరు వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నారా అని, మరికొంతమంది ఇలా చేసుకోవడం కరెక్ట్ కాదు, మీరు ముస్లిం కదా, ఎందుకు చేసుకుంటున్నారు అని నాకు కామెంట్స్ అయితే వచ్చినాయండి. వాళ్ళందరి కోసం ఇప్పుడు ఇందులో క్లారిటీగా చెప్పబోతున్నాను. అదేంటంటే, ప్రతి వినాయక చవితికి నాకు పాల తాలికలు అంటే చాలా ఇష్టం అండి. ప్రతి వినాయక చవితికి ఎవరైనా పంపిస్తారా అని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. అలా ఎదురు చూసే కన్నా నేనే నాలాగా ఎదురు చూసే వాళ్ళ కోసం వండి ఇస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన రాబట్టి నేను వినాయక చవితికి పాల తాలికలు మా ఇంట్లో అందరం కలిసి చేయడం అయితే జరిగింది. నాకు ఇష్టమైన పాల తాలికలు చాలా మందికి కూడా ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. వాళ్ళందరికీ నా చేతులతో చేసి ఇవ్వాలి అని ఒక ఉద్దేశంతో మాత్రమే మేము చేయడం జరిగిందండి. హాయ్ ఎవ్రీవన్, చూశారు కదండి ఆవిడ విశాల హృదయం. అలీ గారి కుటుంబము, ప్రత్యేకించి అలీ గారి భార్య జుబేదా అలీ గారు, ఆవిడ ఎంతటి నిస్వార్థంగా సేవ చేస్తారట. దీపావళి, వినాయక చవితి ఇట్లాంటి ఏమైనా సరే హిందువుల పండుగలు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోని వాళ్ళ కుటుంబము, ఫ్రెండ్స్ కలిసి పెద్ద మొత్తంలో ఖీరు, సమోసాలు, పళ్ళు ఇలాంటి రకరకాల పిండి వంటలు పెద్ద మొత్తంలో భారీగా తయారు చేయించి నీట్గా ప్యాక్ చేసి ఒక మినీ ట్రక్కు వేసి రోడ్ల మీద ఉండే పేద సాధులు, బెగ్గర్స్ అందరికి కూడా వాళ్ళు కూడా పండగ ఆనందాన్ని పొందాలి, పండగ వంటలు తినాలనేసి పంచి పెట్టేంత విశాలమైన హృదయం ఉంది హిందువుల పండగలకి. తెలుసుకోవాలి, బత్తాయి బ్యాచ్ తెలుసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. బత్తాయి అని నేను అంటుంది కేవలము ఉన్మాదంతో ఊగిపోయే వాళ్ళకి. తెల్లారలేక ధర్మ పరిరక్షణ చేస్తామనే పేరుతోటి ఎవరిని నోరు తెరవనివ్వరు. ఎవరికి భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. ఏదైనా నోరు తెరవగానే గోల చేసేసి నోరుతోటి విసర్జించాలి మనం. అதாவது డబ్బులు అడుక్కోవాలి, ఫోన్పేలు. మేము బాగా పాటు పడుతున్నాం హిందుత్వం కోసం, డబ్బులు ఇవ్వండి. ఎవరిని మనశ్శాంతిగా బ్రతకనివ్వరండి. హిందుత్వం పేరుతోటి డబ్బులు దొబ్బి దందా చేసి ఇలా ఫ్యామిలీని పోషించుకోవాలి. వీళ్ళని మాత్రమే నేను బత్తాయి అంటున్నాను. వేరే మతస్థులు హిందువులు బత్తాయిలే అని ఎందుకు అంటున్నారు ఏంటో నాకు తెలియదు ఆ సబ్జెక్టు. నేను బత్తాయి అనే వర్డ్ ఎంచుకుంది, ఇదిగో ఇలాంటివి చూసి చిరాకు వచ్చాయి. అర్థమవుతుంది కదా. వీళ్ళని నేను కుక్కలు అనలేను, ఎందుకంటే కుక్కలకు విశ్వాసం ఉంటుంది, అవి బాధపడతాయి. గాడిద అనలేను, గాడిదలు కూడా ఇలా చెయ్యవు, ఇలా రెచ్చగొట్టే గొడవలు ఇవన్నీ చెయ్యవు. పందులు చెయ్యవు, దున్నపోదులు చెయ్యవు. వాడు వేటిని అనకూడదు అంటే అవి బాధపడతాయి. మరి ఇప్పుడు నేను ఏ పేరు వాడాలి? అప్పుడు నాకు బత్తాయి అనే వర్డ్ సరదాగా కామెడీగా అనిపించింది.
వీళ్ళకి బాగా సెట్ అవుతుంది అనిపించింది. ఇది ఇలాంటి వాళ్ళు సహృదయం ఉన్నా కూడా వాళ్ళని కూడా ఒక మతం పేరు పెట్టి గోల గోల చేసి బజార్లోకి లాగాలి. ఏ రోజైనా జుబేద్ అలీ గారు సేవలు మెచ్చుకున్నారా? ఎప్పుడైనా ఆవిడ ఛానల్ చూడండి. అలీ గారు కూడా ఎన్నో సందర్భాలు హిందూస్ పండగలు వచ్చినప్పుడు పెద్ద స్థాయిలో భారీగా వాళ్ళ ఇంట్లోని పిండి వంటలు చేయడం, అలీ గారు కూడా గరిటె తిప్పుతూ సరదాగా పిండి వంటలు చేసేవారు. ప్యాక్ చేసేసి వాటితో పాటు పండ్లు జ్యూస్లు అన్నీ తెప్పించి ట్రక్కేసి అందరికీ మన హిందువులకి పంచి పెట్టేవారు. అలాంటి కుటుంబం వాళ్ళని కూడా బతికే పనిలేదు. ఆయన ఏదో చిన్న యాడ్ చేశాడంట, అది ఉన్మాదం అంట, అది హిందుత్వం మీద ద్వేషం అంట, హిందువులు నాశనం చేయడానికంట, భారతదేశాన్ని మొక్కలు చేయడానికంట. సిగ్గుందా మీకు? తెల్లారి లేసిన దగ్గర నుండి ప్రతి చిన్న మొక్క పట్టుకొని గోల 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 చేసి మత కలహాలు రెచ్చగొట్టి ఫోన్పేలు స్కానర్లు పెట్టుకుని అడుక్కు తిని బతకాలి. ఇది ఒక బతుకేనా? ఇలాంటి వీడియో చేసే వాళ్ళ జుబేద్ అలీ గారి కాలి గోటి దుమ్ముకు పనికొస్తారా? ఎన్ని హిందువుల పండుగలకు ఆవిడ స్వయంగా వండి నెయ్యి వేసి జీడిపప్పులు వేసి వండి భారీ పరిమాణంలో వండి తన చేతులతో స్వయంగా ప్యాక్ చేసి తన ఇంటిల్లి పాది కష్టపడి హిందువులకు పంచి పెట్టారు. ఎంతోమంది హిందువులు కూడా కష్టంలో ఉంటే సినిమా కామెడియన్ అలీ హెల్ప్ చేస్తాడు. తెలుసా మీకు? అలీ గారి కామెడియన్ అండి. యాడ్స్ కూడా సరదా కామెడీగా చేస్తారు చూసి నవ్వుకోవడానికి. దానికి ఏం కొంపలు మునిగిపోయాయని? మన హిందుత్వంలోనే అగ్ర కులస్తులు మేము మాత్రమే దేవుడికి బాగా దగ్గరగా ఉండేవాళ్ళం అని చెప్పుకునే వాళ్ళు సినిమాల్లో రకరకాల చెత్త పాటలు, చెత్త డైలాగులు, దేవుణ్ణి కించపరుస్తూనే, అవతారాలను కించపరుస్తూనే బూతు పాటలు రాసిన వాళ్ళు కొందరు ఇప్పుడు ప్రవచనకర్తలుగా చలామణి అవుతారు. ఏం పీకగలిగారు? అడగగలిగారా? అంటే పక్కనోడు తేలిగ్గా దొరుకుతాడనమాట వీడియోలు చేసుకుని గొడవలు చేయడానికి. తప్పు చేస్తే అడగాలండి. ఏదైనా గుళ్ళు పగలు కొడుతున్నారా? ఆవుల్ని చంపుతున్నారా? ఇంకేమైనా చేశారా? ఖచ్చితంగా అడగాలి, నిలదీయాలి. వినకపోతే దండ ప్రయోగం కూడా చేయాలి, తప్పలేదు. ప్రతి చిన్న విషయానికి ఎప్పటికీ భావప్రకటన స్వేచ్ఛ లేదా అండి? ఏం అలీ గారు కట్టుకోకూడదా? పంచె కట్టుకోకూడదా? పంచేమైన వేళకే భారతీయులందరూ కూడా భారతీయ సాంప్రదాయ వస్త్రాలు కట్టుకోవచ్చు. రేపు ఎవరైనా ఒక ముస్లిం అమ్మాయి చీర కట్టుకుంటే నువ్వు చీర ఎందుకు కట్టుకున్నావు, అది మా హిందువులది అని చీరలు కూడా కట్టుకునేవారు వాళ్ళని. వీళ్ళకి డబ్బు పిచ్చి పట్టుకుంది, ఉన్మాదపు జబ్బు చేసింది వీళ్ళకి. ఏదన్నా ఒక జరగకూడని ఘోరం జరిగితే అది ఎవరు చేసినా అడగాలి, ఖచ్చితంగా అడగాలి, ఆపాలి, తప్పులేదు అందులో. ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ చేయాలి, గ్రూపుల్లో పెట్టేయాలి, పెట్టి మళ్ళీ పక్కనే స్కానర్ పెట్టుకోవాలి, వాట్సాప్లో పోస్ట్ చేయాలా, డబ్బులు దండుకోవాలి. ఇదే బిజినెస్ వీళ్ళకి. హిందుత్వం పేరుతోటి వీళ్ళకి కడుపుకి తినడానికి, బతకడానికి, కుటుంబాలను పోషించుకోవడానికి ఈ దారి ఒకటి దొరికింది, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా. అలీ గారి భార్య అలీ గారు హిందువుల పండుగలు వచ్చినప్పుడు ఎంతమంది హిందువులకి తీపి పదార్థాలు స్వయంగా నెయ్యి పోస్ట్ చేసి పంచిపెట్టారో మీరు ఒక్క పండగకి చేసి చూపించండి, చూస్తాను. సమైక్యంగా ఉండటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ముస్లిం అనే ఒక ముద్రేసి ఇప్పుడు అలీ గారిని బాగా ఏదో ఒక రకంగా వీధులకు లాగాలి. బాగా సంపాదించుకుని తినేది మన హిందువులని చెప్పుకునే వాళ్ళు, పెద్ద పెద్ద వేదాలు చదివే కులాల్లో పుట్టాం మేమని చెప్పుకునే వాళ్ళు బూతుపాటలు రాశారు. దేవుడిని అవతారాలను కూడా వక్రీకరిస్తూ బోర్డు పాటలు డైలాగులు పెట్టారు సినిమాలో. ఏమైపోయారు ఆ రోజు మీరు? తేరగా వేరే మతస్థులు దొరుకుతారు వీళ్ళకి. ఇలా ఉన్మాదాన్ని పెంచి పోషించమని, మత కలహాలు రెచ్చగొట్టమని నేర్పుతుంది సనాతన ధర్మం. దరిద్రపు గుట్టు వాట్సాప్ గ్రూపులు 35 గ్రూపుల నుండి బయటకు వచ్చేసానండి నేను. బయటకు వచ్చి ఈరోజు కృష్ణ పరమాత్మకు నమస్కారం చేసి ద్వారకలు ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. ఈ ఉన్మాదం వద్దనే వద్దు అసలు. మంచి ఎక్కడున్నా మెంచుకోవాలి, చెడు మనోళ్ళు చేసినా కూడా ఒప్పుకోకూడదు. గుర్తుపెట్టుకొని అలీ గారికి అందరూ సపోర్ట్గా ఉండండి. అలీ గారు ఎప్పుడు కూడా మత సామరస్యం కోరుకునేవారే. ఎన్నో పండుగలు, మన హిందువుల పండుగలు వచ్చినప్పుడు ఆ భార్య భర్తలు వాళ్ళ ఇంట్లో పిండి వంటలు చేసి హిందువులకు పంచిపెట్టారు. ఎన్ని వీడియోలు ఉన్నాయో చూడండి ఒకసారి. వాళ్ళని కూడా తిట్టి డబ్బులు సంపాదించుకొని కడుపుకు తినాలి, సిగ్గు లేకుండా తయారవుతున్నారు. మరి ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయని తిట్టాలి అలీ గారిని? హిందుత్వ పరిరక్షణ అంటే ఒక కొలగజ్జికి భజన చేయడం తప్ప ఇంకేమీ లేదు. గుర్తుపెట్టుకొని దయచేసి మన ఫాలోవర్స్ సామరస్యం అలవాటు చేసుకోండి. తప్పైనప్పుడు అందరం గొడవ చేద్దాం, దండించాలి కూడా, దండించాల్సి వచ్చినప్పుడు. కానీ వీరినంత వరకు తెగేదాకా లాక్కుండా సామరస్యం అలవాటు చేసుకోవడం అనేది చాలా మంచిదండి. పెద్దలు చెప్పిన మాట చక్కగా పాటించండి. అందరూ ఆనందంగా ఉండండి. శాంతియుతమైన, ఆరోగ్యకరమైన, నైతిక విలువలతో కూడా సమాజాన్ని కోరుకుందాం మనమందరం. జై హింద్.